గలగలా పారుతున్న గోదావరి పక్కనే ఉంది. కానీ వరి భూములు చౌడు భూములుగా మారుతున్నాయి. మంచినీటి కాలువలు ఉప్పు నీటి కయ్యలవుతున్నాయి. సాగునీటి కాలువల్లో సముద్రపు నీరు ప్రవహిస్తోంది. కోనసీమలో జల కాలుష్యాన్ని ఆక్వా సాగు వేగంగా పెంచుతోంది. కోనసీమ అనగానే పచ్చని దుప్పటి కప్పుకున్న పొడమి తల్లి గుర్తుకొస్తుంది. అలాంటి కోనసీమ జీవకళని ఆక్వా చెరువులు ధ్వంసం చేస్తున్నాయి. తీర ప్రాంతం తీసుకున్నట్లయితే ఈ తీర ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలలో ఆక్వా చెరువుల్ని నరికివేయటం వల్ల ఆ సముద్రపు నీరు అనేది ఈ గోదావరి నది పాయల్లోనికి ప్రవేశిస్తూ ఉంది. ప్రవేశించి ఆ కాలువల ద్వారా ఉప్పు నీరు అనేది వెనక్కి మళ్ళుతూ ఉంది. ఆ ఉప్పు నీటితో సేద్యం చేయటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చౌడుబారి ఏ విధమైనటువంటి పంట భూములు కూడా మంచిగా ఉండకుండా చౌడు భూములుగా మారిపోవడం సంభవిస్తుంది. పంట కాల్వలు నేరుగా సముద్రంలోకి వెళ్లే విధంగా కోనసీమలో నీటి ప్రవాహ వ్యవస్థ ఏర్పాటై ఉంది. అయితే అలల ఉధృతి ఎక్కువైనప్పుడు ఇక్కడ దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వల్లోకి సముద్రపు నీరు ఎదురు ప్రవహిస్తోంది. దాంతో ఆ కాల్వలు ఉప్పు నీటిమయమై వరి సాగుకు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆక్వా చెరువుల వ్యర్థాలతో పరిస్థితి మరింత విషమించింది. పూర్వం మనందరం కూడా విలేజర్స్ గోదావరిలోంచే నీళ్లు కావుళ్ళ మీద తీసుకొచ్చి విలేజెస్లో వాడుకోవడం ఇలాంటివి జరిగింది. ఈ రోజుని త్రాగునీరు మొత్తం అంతా వ్యర్థాలతోటి కలుషితం అయిపోతుంది. అలాగే కిందకి వెళ్ళేటప్పటికి ఈ అక్వాకల్చర్ ద్వారా వచ్చినటువంటి వాటర్ కూడా బయటికి వెళ్ళిపోవడం, ఇది ఏమవుతుంది, ఇది గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుందన్నమాట. రివర్స్ లో వచ్చే సముద్రపు నీటిని అడ్డుకునేందుకు డెల్టా వ్యవస్థని ఆధునీకరించాలి. కాలువల నీరు సముద్రంలోకి నిరాటంకంగా సాగే విధంగా పూడికలు తీయించాలి.